శివస్వాములు తప్పిపోయారు. శ్రీశైలానికి పాదయాత్రకు వెళ్ళినటువంటి 30 మంది బృందం ఆత్మకూరు నల్లమల సమీపంలో తప్పిపోయారు. 7 అయితే 8 గంటల పాటుగా అటవీ ప్రాంతంలో నరకయాతన అనుభవించినట్టు తెలుస్తోంది. బాధితులని అటవీ శాఖ పోలీసు అధికారులు కాపాడారు. ఒక పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తున్నటువంటి ఆ పాదయాత్రగా వెళ్ళేటువంటి 30 మంది బృందంలో నుంచి 7 తప్పినట్టు తెలుస్తోంది. ఆ 7 అందరూ కూడా అటవీ ప్రాంతంలో చాలా తీవ్రమైన నరకయాతన అనుభవించారు. సుమారుగా 8 గంటల పాటు అటవీలోనే చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి లైటింగ్ లేదు, చాలా తిండి తిప్పలు లేవు, అంతా ఒక అర్థం కాని పరిస్థితి. అసలు ఆ ప్రాణాలతో ఎలా బయటపడతామంటూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆత్మకూరు నల్లమల సమీపంలో వారు తప్పినట్టు తెలుస్తోంది. మరి అంతా కలిసే వెళ్ళారు. ఏ రకంగా తప్పిపోయారు ఏంటనేది కొంత అనుమానంగా అయితే ఉంది. ఒకసారి ఆ పోలీసులతో తప్పిపోయిన వారిని కాపాడిన తర్వాత వారంతా కూడా మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. శ్రీశైలం పాదయాత్ర భక్తులకు, శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, ఈరోజు కొల్లాపూర్కు చెందినటువంటి కొంతమంది శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే క్రమంలో వీళ్ళు దావ తప్పేసి ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్లో వేరే చోట పోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు. రాత్రి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మేము ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఫారెస్ట్లో దావ తెలియక ఇబ్బంది పడినారు. ఈ టైంలో మేము వాళ్ళను చేరుకొని మళ్ళీ వీళ్ళను వెంకటాపురం గ్రామానికి చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి స్వాములు, శివస్వాములు అంతా కూడా ఒకటే ఆలోచించండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇంకొక రకంగా కానీ మీరు వేరే దావలను చూసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకొని అక్కడి నుంచి అందరూ శివస్వాములు ఏ దావలో అయితే వెళ్తున్నారో వాళ్ళతో పాటు వెళ్లాల్సిందిగా శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున విన్నవిస్తున్నాము. కాబట్టి అందరూ మా యొక్క విన్నపాన్ని ఆలకించి అందరూ అదే దారిలో వెళ్తారని కోరుకుంటున్నాము. 30 మంది బృందంగా వెళ్ళినటువంటి శివస్వాములు దాంట్లో నుంచి 7 అటవీ ప్రాంతంలో ఆత్మకూరు నల్లమల ప్రాంతంలో తప్పినట్టు తెలుస్తోంది. అసలు తప్పిడం గల కారణాలు ఏంటి, అసలు అందరూ ఒక బృందంగా వెళ్ళిన వారు దాంట్లో కొంతమంది తప్పిడం గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. హుస్సేన్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుస్సేన్, ఏంటి 30 మంది బృందంగా వెళ్ళినటువంటి ఈ శివస్వాములు దాంట్లో 7 మాత్రమే తప్పిపోయారంటూ తెలుస్తోంది. సో ఎలా జరిగింది తప్పిపోవడం అంటే? వారంతా కూడా కలిసి బృందంగా ఉన్నవారు విభజన జరిగిందా, లేకుంటే కొంత ఆలస్యంగా ముందు వెనుక నడుస్తూ వెళ్ళారా? అప్డేట్స్ ఏంటి? మనోజ్, శ్రీశైలం అడవుల్లో శివస్వాములు తప్పిపోయినటువంటి ఘటన కలవరం రేపింది. అయితే 10 గంటల పాటు అడవిలోనే నరకయాతన అనుభవించారు. ప్రధానంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు 19వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు 28వ తేదీ వరకు జరిగేటువంటి ఈ మహోత్సవాలకి పెద్ద ఎత్తున కూడా శివమాల ధరించినటువంటి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలు పాటిస్తూ పాదయాత్రగా ఆ శ్రీశైలం మల్లన్నను చెంతను చేరుకోవడానికి పాదయాత్రగా కొనసాగుతుంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో వెంకటాపురం ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఈ అటవీ శాఖ పరిధిలో వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. అడవి మార్గాన సుమారుగా 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేటువంటి మార్గాన్ని సుముఖం చేశారు. ప్రతి ఏటా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై శివస్వాములు వస్తున్నటువంటి నేపథ్యంలోనే బ్రహ్మోత్సవాలకి ముందుగానే ఒక నెల రోజుల ముందు నుంచే ఆ అటవీ మార్గంలో సెక్యూరిటీ కల్పిస్తూ, అదేవిధంగా స్టాల్లు నిర్మించి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఎక్కడెక్కడ అన్నపానీయాలు కూడా ఇచ్చేటువంటి క్రమం ఇస్తారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా శివస్వాములకు నరక మార్గాన పోయేటువంటి వారందరికీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం నియోజకవర్గంలోని పెంటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి శివభక్తులంతా కూడా 30 మంది సుమారు 30 మంది వీరంతా కూడా బయలుదేరారు. ఈ యొక్క శివస్వాములంతా కూడా వెంకటాపురం నుంచి శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు కాలిమార్గాన వెళ్తున్నటువంటి సమయంలోనే కొంతమంది అంటే సుమారుగా 7-8 మంది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని దాని ద్వారా షార్ట్ కట్ లో ఆ ప్రాంతానికి అంటే శ్రీశైలం చేరుకోవడానికి షార్ట్ కట్ చూపిస్తుంది అనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలోనే షార్ట్ కట్ వెతుకున్నారు. అందులో భాగంగా గూగుల్ అనుసరించి వెళ్లేటువంటి క్రమంలో తప్పిపోయామనేటువంటి గ్రహించారు. అయితే 8 గంటల పాటు నరకాయతను అనుభవించారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎక్కడ ఉంటున్నామో తెలియదు, కనీసం ఆ యొక్క సిగ్నల్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సెల్ ఫోన్ సిగ్నల్ కోసం ప్రయత్నం చేశారు. 8 గంటల తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్ రావడంతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలోనే శివస్వాములను అటవీ శాఖ అధికారులు మొత్తం గాలించారు. ఎక్కడ ఉన్నారనేటువంటి దాని మీద వాళ్ళ సిగ్నల్ ఆధారంగా అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని వారందరికీ సురక్షితంగా వెంకటాపురం గ్రామానికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుంచి పాదయాత్రగా వెళ్ళండి అని చెప్పి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా శివస్వాములకు కానీ లేకపోతే శ్రీశైల క్షేత్రానికి ఈ
మహాశివరాత్రి యొక్క సందర్భంగా వస్తున్నటువంటి కాలినడకన వస్తున్నటువంటి భక్తులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. మీరు గూగుల్ మ్యాప్ ఉంది కదా, ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో ఉంది, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని షార్ట్ కట్ లో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం అటవీ మార్గం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అటవీలో వెళ్ళేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులతో పాటు చిరుత పులులు, వన్య మృగాలు, అదేవిధంగా క్రూర మృగాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉంటుంది. దయచేసి గూగుల్ మ్యాప్ ను మీరు అనుసరించవద్దు. అటవీ శాఖ అధికారులు ఏదైతే మార్గం నిర్దేశించారో ఆ మార్గాన్ని గుంపులుగా వెళ్ళాలని సూచించిన పరిస్థితి. ఒక్కొక్కరిగా ఆ మార్గంలో వెళ్తే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో అటవీ జంతువులు దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా గుంపులుగా వెళ్ళాలని సూచించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే నిన్న సుమారు 8 గంటల పాటు శివస్వాములు ఆ మార్గం తప్పినటువంటి నేపథ్యంలో అటవీలో గూగుల్ నమ్ముకొని ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే చూసాం. మనం తాజాగా చాలా ప్రాంతాల్లో కూడా గూగుల్ కొన్ని సందర్భాల్లో గూగుల్ అనుసరించి వెళ్తే సముద్ర మార్గమో లేకపోతే నది మార్గానో లేకపోతే ఎడారి మార్గానో తీసుకుపోయినటువంటి అనేక ఉదాహరణలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దయచేసి శివస్వాములంతా కూడా శ్రీశైలం చేరుకునేటువంటి వారంతా కూడా నరక మార్గాన్ని వచ్చేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చూపిస్తుందని చెప్పి ఆ మార్గాన్ని వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారని అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టీవీ ద్వారా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీశైలం మహాక్షేత్రానికి, ఆ శ్రీశైలం మల్లలను మీరు దర్శించుకోవడానికి లక్షలాది మందిగా తరలి వస్తూ ఉంటారు. అక్కడంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నడక మార్గాన వెళ్ళేటువంటి వారంతా కూడా తప్పనిసరిగా గుంపులుగా వెళ్ళండి. అడవిలో ఉన్నటువంటి వన్య మృగాలు, క్రూర మృగాలు కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మార్గం కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు సూచించినటువంటి మార్గం ఉందో ఆ మార్గం ద్వారా వెళ్ళాలని సూచించే పరిస్థితి. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిన అధికారులకు అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని సూచించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనసు రైట్. ప్రజెంట్ రాత్రంతా వారంతా ఎక్కడ ఉన్నారు? వారికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు ఏం చెప్తున్నారు? సురక్షితంగానే కాపాడగలిగారు వారందరినీ కూడా? ఆ చీకట్లో అడవి మధ్యలో ఎక్కడ చిక్కుకొని ఉన్నారు వారంతా కూడా ఎప్పుడైతే గూగుల్ తను యొక్క రోడ్డు మార్గం మిస్ అయినామని భావించిన తర్వాత అక్కడ వెళ్ళినటువంటి వారంతా కూడా మేము తప్పిపోయామని అలర్ట్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో గుండా పోయేటువంటి వారంతా కూడా అక్కడ అంటే తప్పిపోయామని చెప్పిన తర్వాత సిగ్నల్ కోసం వెతికారు. సిగ్నల్ కోసం వాళ్ళు సిగ్నల్ వచ్చే వరకు ఆ అడవిలో ఉన్నటువంటి సుమారుగా 30-40 కిలోమీటర్లు తిరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక కొండ ప్రాంతము, ఒక ఎత్తైన ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత సిగ్నల్ కేవలం 2-3 పాయింట్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా వాళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళకు అటవీ శాఖ అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖకు చేయడంతో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఒకవేళ సిగ్నల్ రాకపోయి ఉంటే మాత్రం ఆ 7గురు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేటువంటిది. కనీసం అడవిలో ఉన్నటువంటి జంతువులకి బలి అయ్యేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం వల్లే ఈ 7గురు స్వాములు సేఫ్ జోన్ లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. అటవీ శాఖ అధికారులు వాళ్ళందరూ కూడా అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్ళి సిగ్నల్ వచ్చేటువంటి ప్రాంతం అంటే అటవీ శాఖ అధికారులు వచ్చేదాకా అక్కడే కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ నుంచి కొద్ది ముందుకు వెళ్ళినా సిగ్నల్ రాకపోయినా వాళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. సో ఏదేమైనా సరే శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో మీరు గూగుల్ మ్యాప్ ని నమ్ముకోవద్దని చెప్పేటువంటి పరిస్థితి తాజా కనిపిస్తుంది. మనోజ్ రైట్ హుసేన్. సో మొత్తం మీద శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్నటువంటి 30 స్వాముల బృందం ఒక్కసారిగా మధ్యలో 7గురు తప్పిపోయారు. గూగుల్ మ్యాప్ లొకేషన్ చూస్తూ వాళ్ళు తప్పినట్టు తెలుస్తోంది. పోలీసు ఎట్టకేలకైతే వారి ఫోన్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. చాలా సేఫ్గా వారు తిరిగి వచ్చారు. కానీ చాలా మంది కూడా పాదయాత్ర వెళ్లే వారికి పోలీసు అలర్ట్ జారీ చేస్తున్నారు. కొంత ఆచితూచి వివరించాలంటే కూడా చూస్తున్నారు. కేవలం గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే కొన్ని సందర్భాలు ఏకంగా సముద్రాల వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని నమ్ముకోకండి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిష్కారం పడుతోంది. ఆత్మకూరు నల్లమల సమీపంలో 7గురు స్వాములు తప్పిపోయారు. అందరినీ కూడా 8 గంటల పాటుగా అటవీ ప్రాంతంలో నరకయాతన అనుభవించారు. అందరినీ అటవీ శాఖ అధికారుల సహాయంతో, పోలీసు అధికారుల సహాయంతో వారందరినీ కాపాడినట్టు తెలుస్తోంది. ఒకసారి వారిని కాపాడిన తర్వాత పోలీసు అధికారులు కొన్ని సూచనలు చేశారు శివస్వాములకి, పాదయాత్రగా వచ్చే వారికి. వారు ఏం మాట్లాడారో విందాం. పాదయాత్ర భక్తులకు, శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, ఈరోజు కొల్లాపూర్కు చెందినటువంటి కొంతమంది శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే క్రమంలో వీళ్ళు దావ తప్పేసి ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్లో వేరే చోట పోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు.
రాత్రి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మేము ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఫారెస్ట్లో దావత్ వెళ్ళాక ఇబ్బంది పడినారు. ఈ టైంలో మేము వాళ్ళను చేరుకొని మళ్ళీ వీళ్ళను వెంకటాపురం గ్రామానికి చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి స్వాములు శివస్వాములు అంతా కూడా ఒకటే ఆలోచించండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇంకొక రకంగా కానీ మీరు వేరే వేరే దావలను చూసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకొని అక్కడి నుంచి అందరూ శివస్వాములు ఏ దావలో అయితే వెళ్తున్నారో వాళ్ళతో పాటు వెళ్లాల్సిందిగా శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరపున విన్నవిస్తున్నాము. కాబట్టి అందరూ మా యొక్క విన్నపాన్ని ఆలకించి అందరూ అదే దారిలో వెళ్తారని కోరుకుంటున్నాము. మైక్ వినిపిస్తుందా? భక్తుల మైక్ వినిపిస్తుందా? భక్తుల మైక్ స్వామి చెప్పు. వినపచ్చింది. తప్పు లేకుండా చెప్పిన దాముడు పోదాం సమ్మకాడ వెళ్తామన్నా సార్ ఆడబోమంటే ముందు పంపండి. ముందు పోదామన్నా ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.